పిల్లలకు ఇంత కడుపు నిండి అన్నం పెట్టే కార్యక్రమం చెయ్యి. మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు, గిజగిజలు ఆడిపోతున్నారు. ఇవాళ మేము ఆ పిల్లల్ని మాట్లాడించినప్పుడు ఏం చెప్తున్నారు పిల్లలు? సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపును వస్తున్నది. ఇవాళ సన్న బియ్యం ఇచ్చిన కేసీఆర్ గారేమో ఆనాడు గురుకుల పాఠశాలల్లో గవర్నమెంట్ స్కూళ్లకు సన్న బియ్యం ఇచ్చి మంచిగా కడుపు నుండి అన్నం పెట్టిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక బియ్యం చక్కగా ఉంటలేదు అని ఇవాళ స్వయంగా నేను ఒక 40 మంది పిల్లల్ని మాట్లాడిస్తే బారీక్ చావల్ ఆరా సాబ్, ఖానా అచ్చా నయ్యే సాబ్ అని పిల్లలు చెప్తున్నారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇవాళ ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తారట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు